ఇప్పుడు మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్లోని నెగిటివ్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. నెగిటివ్ క్వశ్చన్స్లోని మనకి నేను రోజు క్రికెట్ ఆడనా, ఆడను అంటేనే నెగిటివ్ ఆన్సర్ అవుతుంది, ఆడనా అనేది నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది అనమాట. నేను రోజు క్రికెట్ ఆడనా. డోంట్ ఐ ప్లే క్రికెట్ డైలీ. డోంట్ ఐ wrote here already. I is the subject, play is the verb V1, cricket is the object, daily is the time mode. నేను రోజు క్రికెట్ ఆడనా. నేను రోజు క్రికెట్ ఆడనా. డోంట్ ఐ ప్లే క్రికెట్ డైలీ. నేను రోజు క్రికెట్ ఆడనా. మేము రోజు క్రికెట్ ఆడమా. డోంట్ వి ప్లే క్రికెట్ డైలీ. మీరు రోజు క్రికెట్ ఆడరా. డోంట్ యూ ప్లే క్రికెట్ డైలీ. వారు రోజు క్రికెట్ ఆడరా. డోంట్ దే ప్లే క్రికెట్ డైలీ. మీ స్నేహితులు రోజు క్రికెట్ ఆడరా. డోంట్ యువర్ ఫ్రెండ్స్ ప్లే క్రికెట్ డైలీ. అయితే మనము క్వశ్చన్స్ కాబట్టి స్టార్టింగ్లోనే డోంట్ అనేది తీసుకోవాలి. క్వశ్చన్స్కి ఈ నెగిటివ్ క్వశ్చన్స్, అందుకే మనం డోంట్ అనేది తీసుకున్నాం. డోంట్ అనేది రైట్ సైడ్ వస్తేనేమో నెగిటివ్ ఆన్సర్స్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ కనుక డోంట్ యూజ్ చేసినట్లయితే అవి నెగిటివ్ క్వశ్చన్స్గా ఉంటాయి అన్నమాట. ఇలా గుర్తుపట్టాలి మనం. సబ్జెక్ట్స్కి రైట్ సైడ్ కనుక అంటే ప్లేకి సబ్జెక్ట్కి అంటే వెర్బ్కి సబ్జెక్ట్స్ మధ్యలో కనుక డోంట్ కనుక వచ్చినట్లయితే అంటే ఇక్కడ వచ్చినట్లయితే అవి నెగిటివ్ ఆన్సర్స్ అవుతాయి. అప్పుడేమవుతుంది, నేను రోజు క్రికెట్ ఆడను, ఐ డోంట్ ప్లే క్రికెట్ డైలీ. మేము రోజు క్రికెట్ ఆడము, వీ డోంట్ ప్లే క్రికెట్ డైలీ. మీరు రోజు క్రికెట్ ఆడరు, యూ డోంట్ ప్లే క్రికెట్ డైలీ. అవి నెగిటివ్ ఆన్సర్స్, కానీ ఇవి నెగిటివ్ క్వశ్చన్స్. నెగిటివ్ క్వశ్చన్స్లో మనకి స్టార్టింగ్లోనే అనగా సబ్జెక్ట్స్ కంటే ముందే అంటే వీ హ్యావ్ టు యూస్ డోంట్ బిఫోర్ దట్ సబ్జెక్ట్స్ అంటే వీటికంటే ముందే మనము ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రోజు టీ త్రాగన అనేది ఉందనుకోండి. డోంట్ ఐ టేక్ టీ డైలీ. డోంట్ ఐ టేక్ టీ డైలీ. నేను రోజు టీ త్రాగన. నేను రోజు టీ త్రాగన. డోంట్ ఐ టేక్ టీ డైలీ. మేము రోజు టీ త్రాగమా. డోంట్ వి టేక్ టీ డైలీ. మీరు రోజు టీ త్రాగరా. డోంట్ యూ టేక్ టీ డైలీ. వారు రోజు టీ త్రాగరా. డోంట్ దే టేక్ టీ డైలీ. మీ స్నేహితులు రోజు టీ త్రాగరా. డోంట్ యువర్ ఫ్రెండ్స్ టేక్ టీ డైలీ. మీరు రోజు మార్కెట్కి వెళ్ళరా. డోంట్ యూ గో టు మార్కెట్ డైలీ. గో టు మార్కెట్ డైలీ. మార్కెట్ డైలీ. నేను రోజు మార్కెట్కి వెళ్ళనా. క్వశ్చన్స్. డోంట్ ఐ గో టు మార్కెట్ డైలీ. మేము రోజు మార్కెట్కి వెళ్ళమా. డోంట్ వి గో టు మార్కెట్ డైలీ. మీరు రోజు మార్కెట్కి వెళ్ళరా. డోంట్ యూ గో టు మార్కెట్ డైలీ. వారు రోజు మార్కెట్కి వెళ్ళరా. డోంట్ దే గో టు మార్కెట్ డైలీ. మీ స్నేహితులు రోజు మార్కెట్కి వెళ్ళరా. డోంట్ యువర్ ఫ్రెండ్స్ గో టు మార్కెట్ డైలీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా మీరు రోజు టీవీ చూడరా. డోంట్ యూ వాచ్ టీవీ డైలీ. మీరు రోజు అంటే యూతో కనుక మనం క్వశ్చన్స్ చేసుకున్నట్టయితే నెగిటివ్ క్వశ్చన్స్. మీరు రోజు టీ త్రాగరా. డోంట్ యూ టేక్ టీ డైలీ. మీరు రోజు టీవీ చూడరా. డోంట్ యూ వాచ్ టీవీ డైలీ. మీరు నాన్ వెజ్ తినరా. డోంట్ యూ టేక్ నాన్ వెజ్. మీరు రోజు కాలేజీకి వెళ్ళరా. డోంట్ యూ గో టు కాలేజ్ డైలీ. మీరు అతనితో మాట్లాడరా. డోంట్ యూ స్పీక్ విత్ హిమ్. మీరు ఆమెతో మాట్లాడరా. డోంట్ యూ స్పీక్ విత్ హర్. మీరు వారితో మాట్లాడరా. డోంట్ యూ స్పీక్ విత్ దెమ్. మీరు మాతో మాట్లాడరా. డోంట్ యూ స్పీక్ విత్ హజ్. మీరు నాకు ఇవ్వరా. డోంట్ యూ గివ్ మీ. మీరు అతనికి ఇవ్వరా. డోంట్ యూ గివ్ హిమ్. మీరు ఆమెకి ఇవ్వరా. డోంట్ యూ గివ్ హర్. ఈ విధంగా మనము స్టార్టింగ్లోనే డోంట్ కనుక ఉపయోగించినట్లయితే సబ్జెక్ట్స్ కంటే ముందే ఉపయోగించినట్లయితే అవి
నెగిటివ్ క్వశ్చన్స్ అవుతాయి. నెగిటివ్ క్వశ్చన్స్లోని మాటలు ఎలా ఉంటాయంటే, మీరు అక్కడికి వెళ్ళరా, డోంట్ యూ గో దేర్. మీరు ఇక్కడికి రారా, డోంట్ యూ కమ్ హియర్. మీరు పాట పాడరా, డోంట్ యూ సింగ్ ఏ సాంగ్. మీరు నాన్ వెజ్ తినరా, డోంట్ యూ టేక్ నాన్ వెజ్. మీరు బస్సులో వెళ్ళరా, డోంట్ యూ గో బై బస్. మీరు కాలేజీకి రారా, డోంట్ యూ కమ్ టు కాలేజ్. మీరు టీవీ చూడరా, డోంట్ యూ వాచ్ టీవీ. మీరు అతన్ని అడగరా, డోంట్ యూ ఆస్క్ హిమ్. మీరు అతన్ని అడగరా, డోంట్ యూ ఆస్క్ హిమ్. మీరు ఆమెను అడగరా, డోంట్ యూ ఆస్క్ హర్. మీరు వారిని అడగరా, డోంట్ యూ ఆస్క్ దెమ్. మీరు మమ్మల్ని అడగరా, డోంట్ యూ ఆస్క్ హజ్. మీరు మీ నాన్నగారిని అడగరా, డోంట్ యూ ఆస్క్ యువర్ ఫాదర్. మీరు నాకు చెప్పరా, డోంట్ యూ టెల్ మీ. మీరు అతనికి చెప్పరా, డోంట్ యూ టెల్ హిమ్. మీరు ఆమెకి చెప్పరా, డోంట్ యూ టెల్ హర్. మీరు వారికి చెప్పరా, డోంట్ యూ టెల్ దెమ్. మీరు మాకు చెప్పరా, డోంట్ యూ టెల్ హజ్. మీరు మా నాన్నగారికి చెప్పరా, డోంట్ యూ టెల్ మై ఫాదర్. మీరు మా అమ్మగారికి చెప్పరా, డోంట్ యూ టెల్ మై మదర్. మీరు మా అన్నయ్యకి చెప్పరా, డోంట్ యూ టెల్ మై బ్రదర్. ఆ విధంగా మనము డోంట్ అనేది స్టార్టింగ్లో నుంచి ఈ యొక్క ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ, యువర్ ఫ్రెండ్స్ కానీ ఈ వ్యక్తులు వచ్చినప్పుడు మాత్రమే, ఏళ్ల విషయంలో మాత్రమే డోంట్ అనేది స్టార్టింగ్లో యూజ్ చేయాలి. అలా స్టార్టింగ్లోనే కనుక డోంట్ కనుక యూజ్ చేసినట్లయితే అవి ఆ సెంటెన్స్ నెగిటివ్ క్వశ్చన్స్గా ఉంటాయి. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే, నేను రోజు క్రికెట్ ఆడనా, డోంట్ ఐ ప్లే క్రికెట్ డైలీ. మేము రోజు క్రికెట్ ఆడమా, డోంట్ వి ప్లే క్రికెట్ డైలీ. మీరు రోజు క్రికెట్ ఆడరా, డోంట్ యూ ప్లే క్రికెట్ డైలీ. వారు రోజు క్రికెట్ ఆడరా, డోంట్ దే ప్లే క్రికెట్ డైలీ. మీ స్నేహితులు రోజు క్రికెట్ ఆడరా, డోంట్ యువర్ ఫ్రెండ్స్ ప్లే క్రికెట్ డైలీ. నేను రోజు టీ త్రాగనా, డోంట్ ఐ టేక్ టీ డైలీ. మేము రోజు టీ త్రాగమా, డోంట్ వి టేక్ టీ డైలీ. మీరు రోజు టీ త్రాగరా, డోంట్ యూ టేక్ టీ డైలీ. వారు రోజు టీ త్రాగరా, డోంట్ దే టేక్ టీ డైలీ. మీ స్నేహితులు రోజు టీ త్రాగరా, డోంట్ యువర్ ఫ్రెండ్స్ టేక్ టీ డైలీ. అయితే ఇక్కడ మనము ఐ కానీ, వి కానీ, యూ కానీ, దే కానీ, యువర్ ఫ్రెండ్స్ కానీ ఎలాంటి సబ్జెక్టులు వచ్చినప్పుడు ఈ సబ్జెక్టుల ముందు డోంట్ అనేది స్టార్టింగ్లోనంటే లెఫ్ట్ సైడ్ ఉపయోగిస్తేనేమో క్వశ్చన్స్ అవుతాయి, ఇటే నెగిటివ్ క్వశ్చన్స్ అవుతాయి. ఈ యొక్క సబ్జెక్ట్స్కి రైట్ సైడ్ అనగా ఇక్కడ కనుక అంటే వెర్బ్కి సబ్జెక్ట్కి మధ్యలో కనుక డోంట్ కనుక ఉపయోగించినట్లయితే నెగిటివ్ ఆన్సర్స్గా ఉంటాయి. ఈ విధంగా మనము రకరకాల సెంటెన్స్ మనము మాట్లాడవచ్చు. మీరు అక్కడికి వెళ్ళరా, డోంట్ యూ గో దేర్. ఎందుకు వెళ్ళరు, వై డోంట్ యూ గో దేర్. ఇక్కడ మళ్ళీ వై కూడా పెట్టుకోవచ్చు, వై డోంట్ యూ గో దేర్. ఓకేనా. వై. మీరు క్రికెట్ ఆడరా, డోంట్ యూ ప్లే క్రికెట్. ఎందుకు ఆడరు, వై డోంట్ యూ ప్లే క్రికెట్. మీరు క్రికెట్ ఎందుకు ఆడరు. మీరు పాట పాడరా, డోంట్ యూ సింగ్ ఏ సాంగ్. ఎందుకు పాడరు, వై డోంట్ యూ సింగ్ ఏ సాంగ్. మీరు ఇక్కడ కూర్చోరా, డోంట్ యూ సిట్ హియర్. మీరు ఇక్కడ ఎందుకు కూర్చోరు, వై డోంట్ యూ సిట్ హియర్. మీరు మా ఇంటికి రారా, డోంట్ యూ కమ్ టు మై హౌస్. మీరు మా ఇంటికి ఎందుకు రారు, వై డోంట్ యూ కమ్ టు మై హౌస్. మీరు టీ త్రాగరా, డోంట్ యూ టేక్ టీ. మీరు టీ ఎందుకు త్రాగరు, వై డోంట్ యూ టేక్ టీ. మీరు నాన్ వెజ్ తినరా, డోంట్ యూ టేక్ నాన్ వెజ్. మీరు నాన్ వెజ్ ఎందుకు తినరు, వై డోంట్ యూ టేక్ నాన్ వెజ్. మీరు పాట పాడరా, డోంట్ యూ సింగ్ ఏ సాంగ్. మీరు పాట ఎందుకు పాడరు, వై డోంట్ యూ సింగ్ ఏ సాంగ్. మీరు ఎగ్జామ్ రాయరా, డోంట్ యూ రైట్ ద ఎగ్జామ్. మీరు ఎగ్జామ్ ఎందుకు రాయరు, వై డోంట్ యూ రైట్ ద ఎగ్జామ్. మీరు నాతో మాట్లాడరా, డోంట్ యూ స్పీక్ విత్ మీ. మీరు నాతో ఎందుకు మాట్లాడరు, వై డోంట్ యూ స్పీక్ విత్ మీ. మీరు అతనితో మాట్లాడరా, డోంట్ యూ స్పీక్ విత్ హిమ్. మీరు అతనితో ఎందుకు మాట్లాడరు, వై డోంట్ యూ స్పీక్ విత్ హిమ్. ఆ విధంగా మనము ఎన్ని మాటలైనా కూడా ఎందుకు మాట్లాడరు, ఎందుకు వెళ్ళరు అన్నప్పుడు అదనంగా వై అనేది తీసుకోవాలన్నమాట. అప్పుడు వై డోంట్ యూ తర్వాత వెర్బు పెట్టుకుంటే సరిపోద్ది అన్నమాట.